దేవునికి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టి ఏం చేయాలంట? నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోవాలి. ఇదే ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నటువంటి అంశము. వింటున్నారా దేవుని బిడ్డలారా? జాగ్రత్తగా. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందురు? అక్రమంగా జీవించి, నా ఆజ్ఞలు అతిక్రమించి, నా త్రోవలు విడిచిపెట్టి మీరెందుకు అక్రమంగా జీవించుదురు? అక్రమం అంటే ఏమి లేదు. క్రైస్తవం అయినటువంటి మనం పెద్ద తప్పులు పాపాలేం చేయాల్సిన పర్లేదు. దేవుని వాక్యం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించినా అది అక్రమమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది కదా. భర్త అంటాడు, నా మాట వినకుండా నువ్వు ఎందుకు అట్లా చేసావు? ఇంకా ఆడ గొడవ స్టార్ట్ అవుతుంది. పంచాయతీకి మళ్ళా ఆ ఇంటి పెద్దలను పిలిచి, ఈ ఇంటి పెద్దల్ని పిలిచి, అత్తమామని పిలిచి, ఏం చేసింది తప్పుడు చెప్పయ్యా? ఆమె నా మాటని లేదు, ఆమె ఇష్టం వచ్చినట్టు చేసింది. అరే అదేనా తప్పు? అవునదే. ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉంది, ఆమెకి ఏది నచ్చితే చేసుకుంటా ఉంది, నేను చెప్పినట్టు వినట్లేదు. దాని కొరకు పంచాయతీ, దాని కొరకు మళ్ళీ వాళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు, మళ్ళీ ఆ దినమంతా పని పక్కన పెట్టి ఈ పంచాయతీ కోసం రావాలి. ఏం చేసిందంట ఆమె? ఏం తప్పు చేసిందంట? అట్లా అన్నమాట గొడవలో. ఆయన మాట, భర్త మాట వినలేదని పెద్ద పంచాయతీ. అది పెద్ద తప్పు. దానికి అంత గందరగోళం అవ్వాల్సిన పరిస్థితి. అదే అక్రమం. ఎందుకంటే భార్యకి యజమానుడిగా భర్త ఉన్నాడు కదా, భర్త మాట భార్య వినాలి కదా. సో వినట్లేదనే కదా అంత గొడవ, అంత పంచాయతీ. వచ్చి నలుగురు ఏం చెప్తారంటే, అమ్మా సరే ఆయన భర్త కదా, ఇంటికి యజమానుడు కదా, ఆయన మాట వినాలా, ఆయనకు లోబడాలా. బైబిల్ కూడా అదే చెప్తుంది. భర్తకు భయపడాలని చెప్తుంది, భర్తకు లోబడాలని చెప్తుంది. భర్తతో దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నీ భార్యను ప్రేమించు, ఆమెను ప్రేమించని బైబిల్ చెప్తుంది. ఈ రీతిగా జరుగుతుంటుంది. దేవుడు కూడా మనతో అంటున్నాడు అదే. సో మన వాక్యం విడిచి మన ఆలోచన చొప్పున, మన పద్ధతి చొప్పున నడవటమే అక్రమము, అదే పాపము. ఇశ్రాయేలు అడుగుతారు సమూయేలుని, అయ్యా సమూయేలు మా కొరకు ప్రార్థన చేయ్యా అంటే ఆయన అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్లే, నేను ప్రార్థించకపోతే నేను పాపం చేసినట్లే. కాబట్టి ఆ పాపం నేను ఎప్పుడు చేయను, మీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తున్నాను, చేస్తాను కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సమూయేలు అంటే నేను ప్రార్థన చేయకపోవడమే పాపము. మనకు అందుకే బైబిల్ రాయబడది, ఆజ్ఞలు అతిక్రమమే పాపం. దేవుని వాక్యం పాటించకపోవడమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి మనం ఆదివారం మందిరానికి రాకుండా మనం పనులకు వెళ్తున్నాం అనుకో, మనం ఏం చేసినట్లు? అక్రమం చేసినట్లు, పాపం చేసినట్లు. మన వాక్యాన్ని ధ్యానించాలని మనకి దేవుని ఆజ్ఞ, అది దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. వాక్యం చదవాలని, దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాలి. వాడు ధన్యుడు. ధ్యానించకపోతే వాడు అన్యుడు. దేవుని ఎరగనుడే బైబిల్ చదవకపోతే. విసుగక నిత్యము ప్రార్థించాలని బైబిల్ చెబుతుంది. ఆసక్తితో ప్రార్థించాలని బైబిల్ చెబుతుంది. పట్టుదలతో ప్రార్థించాలని బైబిల్ చెబుతుంది. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతుంది. ఆత్మతో ప్రార్థించాలని బైబిల్ చెబుతుంది. ఇన్ని రకాలుగా బైబిల్ ఆజ్ఞాపించింది. నువ్వు ప్రార్థించకపోతే పాపమే. అది దేవుని ఆజ్ఞ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అక్రమము చేయటం మానుకోవాలని ఇదిగో ఈ డిసెంబర్ 31వ తారీఖు 2021న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలుతోటి, ఓ ఇశ్రాయేలులారా, అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టండి.
ఏం విడిచిపెట్టమంటున్నాడు? ఏం క్రియలు విడిచిపెట్టాలా? అక్రమ క్రియలు విడిచిపెట్టండి. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఈ రాత్రి సూటిగా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమం అంటే ఏదో పెద్ద దొంగతనాలు, ఇంకేదో పెద్ద పెద్ద పాపాలు అనుకోవడానికి వీల్లేదు. అవి కూడా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించటమే అక్రమము, తప్పు, పాపము. దేవుడు పాపంగా పరిగణిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సౌలుతో చెప్పాడు, సౌలు, నువ్వు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్తాన్ని నాశనం చేయి, పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని, మనుషుల్ని మొత్తాన్ని ఏంటి చంపేసి రాపో అన్నాడు. వెళ్ళాడు సైన్యాన్ని తీసుకొని, మొత్తాన్ని మనుషులను చంపేశాడు, పశువులు, గొర్రెలు, మేకలు అన్నీ చంపాడు. మంచి బలమైన క్రొవ్వినటువంటి ఎద్దుల్ని, గొర్రెల్ని, పశువులను పట్టుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు దాన్ని పాపంగా పరిగణించాడు. దేవుడు దాన్ని తప్పుగా పరిగణించాడు. దేవుడు కోపడ్డాడు. దేవుడు ఇష్టపడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? హేబేలు అర్పణ అర్పించాడంట, కయ్యూని అర్పణ అర్పించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు? అక్కడ హెబ్రీ పత్రికలు రాయబడుతుంది, హేబేలు అంట విశ్వాసంతో అర్పించాడంట. దాన్ని బట్టి కయ్యూను చెప్పాల్సిన అవసరం లేదు. హేబేలు విశ్వాసంతో అర్పించాడంటే కయ్యూని విశ్వాసంతో అర్పించలేదని అర్థం. నువ్వు విశ్వాసంతో కానుక ఇవ్వకపోతే అది అంగీకరించబడదు. ఈ పాస్టర్ తిడతాడేమో ఇచ్చినా, ఇయ్యాలి కదా అందరు ఇస్తున్నారని ఇచ్చినా దేవుడు దాన్ని అంగీకరించాడట. హల్లెలూయా. విశ్వాసముతో నువ్వు దేవునికి ఇవ్వాలి, ప్రేమతో దేవునికి ఇవ్వాలి, సణుక గొనుకాను దేవునికి ఇవ్వాలి. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకరంట వారికి ఉన్నటువంటి చాలా డబ్బుల నుంచి కొంత తీసుకెళ్లి దేవుని మందిరంలో కానుకలుగా ఇస్తున్నారు. కానీ ఒక బీద విధవరాలు 2 కాసులు ఇచ్చిందంట. హల్లెలూయా. దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు, దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు. వాళ్ళందరికన్నా ఎక్కువ ఇచ్చిందంటున్నాడు ఆమె. ఎందుకంటే వాళ్ళందరూ కలిగిందంటూ కొంత ఇచ్చారు, కానీ ఈమె కలిగింది మొత్తం ఇచ్చింది. అర్థమవుతుంది దేవుడి విధానం ఎలా ఉందో, దేవుడు చూస్తున్న విధానం ఎలా ఉందో, దేవుడు తీర్పు తీర్చే విధానం ఎలా ఉందో. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను వారానికి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను దర్శనం భాగం ఇస్తున్నాను, ఈలాగా నీచుడుగా పాపిగా పుట్టలేదు అని ఒకడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. పరిసయ్యుడు, శాస్త్రుడు అట్లా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఒక పాపి మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమరీయుడు, ప్రభువా నేను పాపిని, నీ యొక్క పరలోకం వైపు, ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించడానికి యోగ్యునిగాను, నేను పాపిని, నన్ను కనికరించాలంటే దేవుడు ఆడి ప్రార్థన మెచ్చుకున్నాడు, అతను అంగీకరించాడు. హల్లెలూయా. అతను అంగీకరించాడు. ఒకడేమో ప్రార్థనలో గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఇంకొకడేమో ప్రార్థనలో పశ్చాత్తాపడుతున్నాయి, పాపిని నన్ను కనికరించు, అంగీకరించు, క్షమించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాత్రి దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2022 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మన అక్రమాలు విడిచిపెట్టాలి, మనం అవిధేయతను విడిచిపెట్టాలి, పరిశుద్ధాత్మని దుఃఖపరచడం మానుకోవాలి, దేవుని ఆత్మను ఆర్పుకునే కార్యాలు మానివేయాలి, పరిశుద్ధాత్మను ఎదిరించే కార్యాలు ఆపివేయాలి, వాక్యానికి పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా జీవించడం ఇక నుంచి మనము మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మానుకొని ఏం చేయాలంట? నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలంట? చెప్పండి. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నొందుదురు? ఎందుకు చస్తారా? నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతన హృదయం తెచ్చుకోండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నూతన బుద్ధి తెచ్చుకో, నూతన హృదయం తెచ్చుకోమని చెప్పు. హల్లెలూయా. మీరు మరణం నొందటం వలన నేను సంతోషపడతానా? కాబట్టి మీరు మనసు తిప్పుకొనుడి, మీరు బ్రతుకుదురు.
ఇంకొక మాట చెప్పండి, మీ మనసు త్రిప్పుకొనుడి అని చెప్పండి. హల్లెలూయా. ఏం త్రిప్పుకోవాలా? ముఖం తిప్పుకోవాలా దేవుని వైపు నుంచి? మనం మనసు తిప్పుకోవాలి. పాపం నుండి పరిశుద్ధత వైపు, లోకం నుండి దేవుని వైపు, చీకటి నుండి వెలుగు వైపు మన మనసు తిప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇది అప్పు తెచ్చుకోవాలా? అరువుకు తెచ్చుకోవాలా? కొనుక్కొచ్చుకోవాలా? ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది ఇది మనకి? దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి, మీ మనసు తిప్పుకోండి. చూడండి లేఖనాల్ని. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైనా సరే క్రీస్తునందు, క్రీస్తులో ఉంటే అతడు నూతన సృష్టి. క్రీస్తు వెలుపల ఉంటే ఆడు నూతన సృష్టి కాదు. వాడు మారు మనసు లేని వ్యక్తి, వాడు లోక సంబంధి, వాడు పాపే. క్రీస్తు నందు, క్రీస్తులో ఉంటే అతడు నూతన సృష్టి. ఎందుకంటే అతను మారు మనసు పొందుతాడు. అతడు నీటి ద్వారా జన్మిస్తాడు, మరలా జన్మిస్తాడు. యేసయ్య అంటాడు నికోదేముతో, నువ్వు మరలా జన్మించాలంటాడు. అయ్యా నేను ముసలోడయ్యాను, తల్లి కడుపులోకి ఎట్లా పోవాలి? మరలా నేను ఎట్లా జన్మిస్తాను అంటే, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉన్నావు, ఈ విషయాలు కూడా నీకు అర్థం కాలేదా? మరలా జన్మించడం అంటే అర్థం కావట్లేదా? మారు మనసు పొందాలంటే అర్థం కావట్లేదా? మారు మనసు పొందడం ఏంటి? మరలా జన్మించడం అంటే ఏంటి? రక్షణ పొందినటువంటి నీవు నేను ఒకప్పుడు ఎక్కడున్నామంటే లోకములో ఉన్నాం, సాతాను రాజ్యములో ఉన్నాం, పాపపు క్రియలు చేసేవారిమి, పాపపు మాటలు మాట్లాడేటువంటి వారిమి, దేవుని భయం లేనటువంటి వారిమి, మనస్సాక్షి చంపుకొని బ్రతికినటువంటి వారిమి, ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారిమి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి విన్నామో, ఆయన పరిశుద్ధుడని విన్నామో, ఆయన నమ్ముకుంటే మన పాపాలు క్షమిస్తాడని విన్నామో, ఆయన నమ్మితే మన జీవితం మారుతుంది, మన బ్రతుకు మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి అని నమ్మినామో, సువార్త నమ్మామో, యేసయ్యను అంగీకరించామో, ఎప్పుడైతే యేసయ్య నా హృదయంలోకి రమ్మన్నామో, ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలోకి వచ్చాడో, మన ప్రతి పాపమును ఆయన రక్తంతో కడిగివేశాడో. హల్లెలూయా. మన మనసు మార్చాడు, మనకు బ్రతుకు మార్చాడు. బైబిల్లో సౌలు, పౌలుగా పిలువబడిన సౌలు సంఘాన్ని హింసిస్తూ, కొడుతూ, చంపుతా ఉన్నాడు. ఒకనొక రోజు దేవుడు దర్శించాడు. హల్లెలూయా. తన మనసు మారిపోయింది. దేవుడు కొత్త మనసు ఇచ్చాడు, తన బ్రతుకును మార్చాడు. యేసు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, పాపలేనివాడని గ్రహించాడు. అయ్యో, ఇప్పుడు దాకా నేను హింసించింది పరిశుద్ధుల్నా, జీవితాలు మార్చుకున్న వారినా, పాపం నుంచి విడుదల పొందిన వారిని నేను హింసించానే, ఈ చేతులతో కొట్టానే, తిట్టానే, చంపానే, నేను ఎంత పాపినే ఆయన పశ్చాత్తాపడి ఆయన సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయన సేవ చేశాడు బ్రతికినంత కాలం. హింసలు వచ్చినా, మరణం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, తిండి లేకపోయినా ఆయన యేసే సేవ చేశాడు. మారు మనసు పొందాడు, తన క్రియలు దిద్దుకున్నాడు, తన బ్రతుకు మార్చుకున్నాడు, తన మనసు మార్చుకున్నాడు, తన హృదయం మార్చుకున్నాడు. చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చూద్దాం. 1 సమూయేలు 10వ అధ్యాయము. ఇంకొక సౌలు గురించి మనం ధ్యానం చేద్దాం. 1 సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే 10:6లో సమూయేలు మాట్లాడుతున్నాడు సౌలుతోటి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును,
దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయము. 9వ వచనం చూడండి. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. హల్లెలూయా. దేవుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేలుకి మొదటి రాజుగా సౌలును ఎంచుకున్నాడు. సమూయేలు అనే ప్రవక్త ఈ సౌలు మీద మరి నూనె పోసి అభిషేకం చేసి ప్రార్థన చేసి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళుతుండగా దేవుడు నీకు క్రొత్త మనసు ఇస్తాడు. క్రొత్త మనసు ఎట్లా ఇస్తాడండి? హల్లెలూయా. కొంతమంది కిడ్నీలు మార్పిస్తారు, కిడ్నీ చెడిపోతే తీసేసి కొత్తది వేయించుకుంటారు. పాత షర్ట్ తీసి కొత్త షర్ట్ వేసుకుంటాం. హల్లెలూయా. మానవులు కాబట్టి, డాక్టర్లు కాబట్టి కిడ్నీలు మారుస్తూ ఉన్నారు, కళ్ళు మారుస్తూ ఉన్నారు, కళ్ళు చెడిపోతే గుండె మారుస్తున్నారు, రక్తం లేకపోతే కొత్త రక్తం ఎక్కిస్తూ ఉన్నారు, కాళ్ళు లేకపోతే పెట్టుడు కాళ్ళు పెడతా ఉన్నారు, పండ్లు పెడతా ఉన్నారు. హల్లెలూయా. కానీ మనసు మార్చడానికి మానవుతో సాధ్యం కాదే. మనం విన్నాను, ఆడవిడు తాగుతూ ఉన్నాడంట, మందులు తీసుకొచ్చేస్తున్నారు తాగకుండా. ఆడు పిచ్చోడైపోతూ ఉన్నాడు ఆ మందులు వేసుకుంటా ఉంటే. కడుపులో గ్యాస్ ఫామ్ అవుతూ ఉంది, పిరిగితనం వచ్చేస్తుంది, భయపడతా ఉన్నాడు, గలిబిలైపోతున్నాడు, గందరగోళం అయిపోతున్నాడు, అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకరికి క్రొత్త మనసు ఇవ్వాలంటే అది యేసయ్యనే. హల్లెలూయా. ఆయన పరమ వైద్యుడు, మనసు మార్చగలవాడు, బ్రతుకును మార్చగలవాడు, జీవితాన్ని మార్చగలవాడు, అలవాట్లు మార్చగలవాడు. టాబ్లెట్లు లేకుండానే, ఇంజక్షన్ లేకుండానే, డబ్బులు లేకుండానే. జక్కయ్య పాపి అంట, వాడు ఘోరమైన పాపి. 10 రూపాయల దగ్గర తీసుకొస్తున్న దగ్గర 50 రూపాయలు గుంజేవాడు. పాపి అయిన జక్కయ్య ఎప్పుడైతే యేసయ్య వెళ్ళి, జక్కయ్య చెట్టు మీద ఉన్నవా, దిగిరా, నేను మీ ఇంట్లోకి వెళ్ళాలన్నాడు. ఆయన ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో జక్కయ్య మారిపోయాడు, కొత్త మనసు వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. జక్కయ్యకి కొత్త మనసు వచ్చేసింది. యేసయ్య కొత్త మనసు ఇవ్వగలడు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ యేసు సీమోను ఇంట ఉన్నాడని విన్నది, వచ్చింది. ఆయన వెనుకమాలుగా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నది. ఆ స్త్రీ తన కళ్ళ మీద నీళ్లతోటి యేసయ్య పాదాలు గడుగుతా, ఆమె కురులతో, ఆమె జుట్టుతో యేసయ్య పాదాలు తుడుస్తా ఉన్నది. ఆడ కూర్చున్నటువంటి ఆ ఇంటి పెద్ద సీమోను అన్నాడు, ఈమె వ్యభిచారి కదా, ఆయన కాళ్ళు ముడుతూ ఉంది, ఆమె జుట్టుతో ఆయన పాదాలు తుడుస్తుంది, ఈమె వ్యభిచారి కదా, గెంటేయట్లేదు ఈయన, నెట్టేయట్లేదు ఈయన అని అనుకుంటా ఉన్నాడు మనసులో. ఆయన మనసులో అనుకుంటుంది, ఇక్కడ యేసయ్య విన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నావు సీమోను, నీ ఇంటికి వచ్చినా నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నెలతో నా కాళ్ళు కడుగుతూ ఉంది. నేను నీ ఇంటికి వచ్చినా నన్ను నువ్వు ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె తన నా పాదాలు ముద్దాడుతూ ఉన్నది. తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు, కానీ ఆమె తన కురులతో నా పాదాలు తుడుస్తూ ఉంది. ఆమె ఎక్కువ పాపం చేసింది, ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె ఎక్కువ పాపాలు క్షమించబడుతున్నాయి అని ఆమె పాపాలు క్షమించాడు ఆయన. హల్లెలూయా. ఆమె బ్రతుకును క్షమించాడు, ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. మరొక చోట అనేక మంది ఒక వ్యభిచారుడు రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. యేసయ్య వెళ్ళి ఆపాడు. ఎందుకు ఆమెను కొడుతున్నారు? అయ్యా, మన మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని బైబిల్ చెప్తుంది, కాబట్టి ఏమో వ్యభిచారం చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపుతున్నాం, ఇలాంటి స్త్రీ సమాజంలో ఉంటే సమాజానికి నష్టం అని. అప్పుడు ఆయన క్రింద వంగి ఏదో రాస్తా ఉన్నాడంట. అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఏం రాస్తుంటాడు బహుశా? ఒక్కొక్కడు పాప చిట్టాలు రాస్తా ఉన్నాడు. నువ్వు రాయేస్తావా రాకేష్? ఇదిగో నువ్వు స్టార్టింగ్ ఈ పాపం చేసినావు, ఈ పాపం చేస్తానంటే ఈయనేందయ్యా నా పాపాలన్నీ జనాలకు అర్థమయ్యేటట్టు రాస్తున్నాడని చెప్పి పారిపోయారు. ఒక్కొక్కరుగా పారిపోయారు. ఎవరు లేరాడా? అప్పుడు అన్నాడు ఆయన, ఇదిగో నేను కూడా నిన్ను రాయితో కొట్టను, ఇక్కడి నుంచి ఈ జీవితం మానుకొని వెళ్ళి
కొత్త జీవితాన్ని ప్రసాదించు. ఆమెకి కొత్త మనసునిచ్చాడు, కొత్త బ్రతుకునిచ్చాడు. హల్లెలూయా. ఆమె జీవితం మారిపోయింది. వ్యభిచారిగా ఉన్న ఆమె జీవితం మారిపోయింది, పరిశుద్ధురాలుగా మార్చబడది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన యేసయ్య కొత్త మనసు ఇచ్చేవాడు, కొత్త బ్రతుకునిచ్చేవాడు, కొత్త ఆలోచనలు ఇచ్చేవాడు, కొత్త జీవితాన్ని ప్రసాదించేవాడు. ఎంతమంది అంగవైకల్యంతో గుడ్డోడు అడుక్కు తింటా ఉన్నాడు, పక్షవాయువు కలిగిన వారు, చేతులు కాళ్ళు పడిపోయిన వాళ్ళు, వీళ్ళు మానసికంగా ఎంత క్షోభిస్తారో తెలుసా? ఈ గుడ్డోళ్ళు, పక్షవాయువు వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఇతరుల మీద ఆధారపడవలసింది ఉంది, ఇతరులను అడుక్కోవాల్సి ఉంది సహాయం కోసం. కానీ ఇతరుల మీద ఆధారపడుతుంటే వాళ్ళు చెదిరించుకోరా? ఒకరోజు సహాయం చేస్తారు, 2 రోజులు సహాయం చేస్తారు, 3 రోజులు చేస్తారు, తర్వాత భిక్ష వేసినట్లు వేస్తారు. ఇంట్లో వాళ్ళైనా సరే చులకనైపోతారు, మానసికంగా కృంగి నలిగిపోతారు, జీవితం మీద విరక్తి కలిగి చావడానికి సిద్ధపడతారు. మనం రక్తస్రావం కలిగిన స్త్రీ ఉన్న డబ్బంతా కూడా వైద్యానికి ఖర్చు పెట్టింది, కానీ బాగుపడలా. హల్లెలూయా. మానసికంగా కుమిలిపోయినారు, నలిగిపోయినారు. అలాంటి వారికి క్రొత్త జీవితాలు ప్రసాదించాడు. హల్లెలూయా. వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి, హల్లెలూయా. పాపులకి మనసు మార్చాడు, వ్యాధిగ్రస్తులకి కొత్త జీవితాన్ని ప్రసాదించాడండి. అంటున్నాడు, ఇక పాపం చేయకుండా మీరు మంచిగా బ్రతకండి అంటున్నాడు. గుడ్డివాడిని స్వస్థపరిచి కుంటోడు బాగు చేసి, పాపం చేయటం వల్ల కీడు వస్తుంది, కీడు వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి పాపం చేయకుండా బ్రతకండి. సౌలుకి ఇక్కడ దేవుడు కొత్త మనసు ఇచ్చాడు. హల్లెలూయా. సేవకుడు తల మీద చేతి పెట్టి ప్రార్థన చేసి అభిషేకించిన తర్వాత సౌలుకున్న పాత బుద్ధి పోయింది, పాత మనసు పోయింది, పాత ఆలోచనలు పోయినాయి. తెలుసా, దేవుడు సౌలుని ఎంచుకున్నాడు అని చెప్పగానే సౌలు, అయ్యా నిన్ను రాజుగా చేయడానికి ప్రజలు రమ్మంటున్నాడు, ప్రవక్త సమయాలు రమ్మంటున్నాడు అంటే, ఈ సౌలు ఫస్ట్ ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? ఇంట్లో దాక్కున్నాడు అండి, సామాన్ల మధ్య. పోయి పీక్కొచ్చారు మనోడిని, లాక్కొచ్చారు. నువ్వు ఇస్రాయేల్ మీదకి రాజు కావాలరా అంటే, నేనున్నానని భయపడతా ఉన్నాడు, ఒడిగిపోతా ఉన్నాడు, చలి జ్వరం వచ్చిన లెక్క. కానీ తర్వాత, అరే బాబు నేను దేవుడు తీసేశాడు రా, పోవా అంటే, నేను పోను, నాకు రాజువే కావాలా, నేనే రాజుగా ఉండాలా, నేను చచ్చిన తర్వాత నా కొడుకులు ఉండాలా, నువ్వు నీ కొడుకులు ఉండాలని చెప్పి దేవుడు మొత్తాన్ని తీసేశాడు. అంత పిరికోడికి దేవుని ఆత్మ రాగానే ఆయనకి ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది, పౌరుషం వచ్చింది, రోషం వచ్చింది. ఎవర్రా నా ప్రజల్ని హింసించేవారు అని యుద్ధానికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ని హతమార్చాడు, అనేక రాజ్యాలను హతమార్చి తన ప్రజలు పరిపాలించడం ప్రారంభించాడు. హల్లెలూయా. పిరికోడైనటువంటి ఆ సౌలుకి దేవుడు నూతన మనసు ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. దేవుని బిడ్డ, రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన క్రొత్త మనసు ఇచ్చేవాడు, క్రొత్త హృదయాన్ని ఇచ్చేవాడు. మనం పొందుకున్నాం, మనం సంఘం యేసు రక్తంతో కడగబడ్డాం. ఎప్పుడో పొందుకున్నాం ఈ మనసు. పొందుకోలేదా మారు మనసు? చెప్పండి, మారు మనసు పొందుకున్నారా లేదా? మారు మనసు పొందుకున్నాం కనుకే బాప్తిస్మం ఇచ్చాం. మారు మనసు పొందుకున్నారు కనుకనే ప్రభు బలిలో చేతులు వేస్తున్నారు. మారు మనసు పొందుకున్నారు కనుకే లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకుంటా ఉన్నారు. మారు మనసు పొందారు కనుకనే ప్రార్థిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఆదివారం మందిరానికి వస్తున్నారు, కానుకలు ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ సంఘంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ పొందుకున్న మారు మనసు పోగొట్టుకుంటా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఏం జరుగుతూ ఉంది? పొందుకున్న మారు మనసు పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ జరుగుతుంది తప్పు. ఒకరోజు దావీదు ఏం చేశాడు తెలుసా? తన దగ్గర పనిచేసేటువంటి ఉరియా సైనికుడి యొక్క భార్యను తీసుకొచ్చుకొని ఆమెతో పాపం చేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు. ప్రవక్త వచ్చి నాతాను వచ్చి తిట్టాడు, నువ్వు రాజువి, ఇంకా అవసరమైతే అనేక మందిని పెళ్లి చేసుకోకూడదా? నీ దాసుడు భార్యను తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఉంచుకున్నావు? తిట్టగానే కింద పడి ఏడవడం ప్రారంభించాడు రాజు. నన్ను ఇంత మాట అంటావా రాజుని అని ఆ నాతాను ప్రవక్తను చంపమని లేదు, కింద పడి ఏడుస్తూ ఉన్నాడు, పాపమని ఒప్పుకుంటున్నాడు.
నేను తప్పు, నేను వ్యభిచారిని, నేను దొంగని, నేను బుద్ధి లేనివాడిని ఏడుస్తున్నాడు. కీర్తన 51:10 మనం చూస్తే, ప్రభువా నాకు శుద్ధ హృదయం కలుగు చేయి, నూతన మనసును స్థిరంగా మరల పుట్టించు, నా పాపం బహు వరకు నన్ను హిస్సోపుతో కడుగు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుంచి తీసివేయకు. దావీదు ఏం చేశాడు? నూతన హృదయాన్ని పోగొట్టుకున్నాడు, నూతన మనసును పోగొట్టుకున్నాడు, పాపం చేసి, పాపాన్ని ఆశించి. కానీ పశ్చాత్తాపడతా ఉన్నాడు. సంగమా, ఈ రాత్రి మనం పశ్చాత్తాపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 2021లో ఈ 12 నెలల్లో నువ్వు చేసిన పాపాలని, తప్పులు బట్టి మనం పశ్చాత్తాపడవలసినటువంటి వారమై ఉన్నామని ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు కదా, మీకు నూతన హృదయమును, 18వ అధ్యాయము, ఒక్క నిమిషం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి కాదు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం నుండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించు వారుగాను, నా విధులు గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఫస్ట్ 24వ వచనం ముందు చూస్తే, నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని మిమ్మల్ని ప్రత్యేకపరుస్తానన్నాడు. అన్ని జనులు పాపులు, అపవిత్రులు, విగ్రహారధికులు, మిమ్మల్ని ముందు వారిలో నుంచి మిమ్మల్ని వేరు చేస్తా. తర్వాత అక్కడేమంటో తెలుసా చక్కని మాట, 25లో, మీ అపవిత్రత యావత్తు పోవునట్టు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని ముందుగా అన్యుల నుండి ప్రత్యేకపరుస్తా, శుద్ధ జలములు మీ మీద చల్లి మిమ్మల్ని పవిత్రపరుస్తా, పరిశుద్ధపరుస్తా. పాత నిబంధనలో శుద్ధ జలములు, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు రక్తమే మన పాపాలు కడిగి వేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. విశ్వాసం ద్వారా మనం పవిత్రులం అవుతాం, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాం. 4 రకాలుగా పరిశుద్ధపరచబడతాం: వాక్యం ద్వారా, యేసు రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా. 4 రకాలుగా మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని బిడ్డలారా, ఇంకా అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావం మీకు కలుగు చేస్తా, రాతి గుండె మీలో, అంటే కఠిన మనసు మీలో తీసివేస్తా, మాంసపు గుండె మీకు ఇస్తా, నా ఆత్మను మీకు ఇస్తాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడంటే జరిగే కార్యం ఏంటో తెలుసా? కఠిన మనసు మారిపోద్ది. హల్లెలూయా. ఏం మారిపోద్ది? దేవుని ఆత్మ లేనాడు కఠినుడు, దుర్మార్గుడు, అక్రమంగా ప్రవర్తిస్తారు. కనికరం, జాలి, దయ అనేది ఉండదు వాళ్ళకి. కానీ దేవుడు ఆత్మ ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనకి జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది, కనికరం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఆత్మ అంటే దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన స్వభావం మనకు వస్తుంది. ఆయన కనికర సంపన్నుడు, ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు. కాబట్టి మనకు నూతన మనసు వస్తుంది, నూతన స్వభావం వస్తుంది. ఆ కఠినతనము, గరుగుతనం అంతా కూడా వెళ్ళిపోద్ది. కఠినతనము, కఠినాత్మ అది దయ్యానికి సంబంధించింది. హల్లెలూయా. చూడండి, దయ్యానికి ఏమైనా జాలి ఉంటుందా? యోబు బిడ్డలందరినీ చంపే పరిస్థితి, యోబు ఆస్తి అంతా పోయిన పరిస్థితి, యోబు శరీరానికి పాడైపోయి రోగం వచ్చేసింది. ఏమైనా జాలి ఉండదా సాతానికి? ఏమి జాలి ఉంటుంది కదా. కానీ దేవుడు జాలి గలవాడు, కనికరం గలవాడు. కఠినం ఉన్నావా? దయ్యపు ఆత్మ. జాలి, కనికరం, దయగలిగి ఉన్నావా? దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు మృదువైన స్వభావం కలుగుతుంది. హల్లెలూయా. సంగమా, ఒకప్పుడు నువ్వు మారు మనసు పొందినప్పుడు ఆ జాలి, దయ, కనికరము, ప్రేమ గలవాడివి నువ్వు. కానీ ఈరోజు అది పోగొట్టుకున్నావు. దావీదు వల్ల తప్పులు చేసి శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి మాంసపు హృదయాన్ని, తన ఆత్మనివ్వటం వల్ల మాంసపు హృదయాన్ని, జాలి కలిగిన హృదయాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసిస్తే మనం ఇష్టానుసారంగా బ్రతికి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆత్మను ఆర్పుకొని ప్రార్థించకుండా, వాక్యం ధ్యానించకుండా మన ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళి మన ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ వాక్యాన్ని పక్కన పెట్టి మరలా ఏమైపోయినాం? కనికరం, జాలి, దయను పోగొట్టుకుంటా ఉన్నాం.
కాబట్టి ఈ రాత్రి మనం పశ్చాత్తాపడవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి మనం పశ్చాత్తాపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.